హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ చై. ఇవాళ నేను తెనాలి నుంచి తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాను. ఈ వీడియోలో మనం తిరుపతిలో అసలు దర్శనం టోకెన్స్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ జర్నీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే మనం తెలుసుకుందాము. నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసరికి కాకినాడ తిరుపతి ట్రైన్ అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17250. మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం అసలు ఎంతసేపు పడుతుంది, ఫ్రీ దర్శనం. అసలు టోకెన్ వేయించుకునే దర్శనం అసలు టోకెన్ ఏ టైంలో వేస్తున్నారు అండ్ ఫ్రీ దర్శనంలో కొన్ని ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. అవన్నీ ఎలాగా ఏంటి అనేది ఇప్పుడైతే మనం చూద్దాము. ఇప్పుడు మేమైతే నిన్న దర్శనంకి వెళ్ళింది ఫ్రీ దర్శనం అనమాట. 17 hours దర్శనం టైం అయితే పట్టింది. 17 hoursలో మనం 17 hours అక్కడ కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు. మేము నిన్న మధ్యాహ్నం 12:30కి లైన్లోకి వెళ్తే టోకెన్ అయితే వేశారు. మనము ఫ్రీ దర్శనంకి వెళ్తే తిరుమలలోనే లైన్లోనే మనకి టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్కి మనకి 1 ఫ్రీ లడ్డు అయితే ఉంటుంది. సో ఆ టోకెన్ అయితే తీసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళి వెంటనే కూర్చోబెట్టేస్తారు. మనకి రన్నింగ్ లైన్ అయితే ఉండదు ఫ్రీ దర్శనంలో. ఈ కంపార్ట్మెంట్స్కి మనకి ఇచ్చిన టోకెన్ మీద మన కంపార్ట్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్ నెంబర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా మనం 11th కంపార్ట్మెంట్ ఎదురుగా ఒక ఎగ్జిట్ అనేది ఒక బోర్డు ఉండిద్ది. ఆ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయేసి మనం ఎగ్జిట్ ఎంట్రన్స్ వేయించుకున్నాం అనుకోండి, అప్పుడు మనం బయటికి అయితే వెళ్ళిపోవచ్చు, గుడి బయటికి. అసలు ఇంకా కంప్లీట్గా ఇంకా మీరు రూమ్కా మాడ వీధుల్లోకా డైరెక్ట్గా W4 గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. సో మీరు ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీరు రీఎంట్రన్స్ అని పక్కనే రైట్ సైడ్లో వెంటనే ఉంటుంది. అక్కడ రీఎంట్రీ టైం కూడా నోట్ చేసుకుంటారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా రావచ్చు. అంటే మీకు టోకెన్లో వాళ్ళు ఒక టైం ఇస్తారు. మేము నిన్న మధ్యాహ్నం 12:30కి వెళ్తే మాకు ఇవాళ ఆఫ్టర్నూన్ 2 వరకు టైం అయితే ఇచ్చారు. మేము ఇవాళ అంటే మనకిచ్చిన టైంకి ఒక 2 hours ముందే అక్కడ రిపోర్ట్ చేయాలి. అంటే ఇవాళ మాకు 23rd ఇవాళ మధ్యాహ్నం 2కి ఇచ్చారు కదండి. అంటే 12కే నేను అక్కడ 12 కంటే ముందే నేను రీఎంట్రన్స్ అవ్వాలి. సో మీకు ఇది అవ్వాలి. సో ఇక్కడ ఇంకొక బ్యాక్ డ్రాప్ అయితే ఉంది. మనము ఒకవేళ కనుక రీఎంట్రన్స్ అయ్యేటప్పటికి మన కంపార్ట్మెంట్లో వాళ్ళని వదిలేసేసారనుకోండి, అప్పుడు మనం అయితే వెళ్ళి వేరే కంపార్ట్మెంట్స్లో కూర్చొని మళ్ళీ వాళ్ళతో ట్రావెల్ చేయాలి. అందుకే మనం గమనంగా ఒకసారి చూసుకోవాలన్నమాట, అసలు మన కంపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా అనేది. మేము నిన్న ఎలా వెళ్ళాము అంటే కనుక అసలు వెళ్ళిపోగానే లోపలికి డైరెక్ట్గా మేము ఎగ్జిట్ అయితే అయిపోయాము. అసలు కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వలేదు, ఎగ్జిట్ అయిపోయేసి బయట వరాహస్వామి గుడి అవన్నీ చూసుకొని మళ్ళీ రీఎంట్రన్స్ అయ్యాము. మమ్మల్ని నిన్న ఓన్లీ కంపార్ట్మెంట్స్లోనే 12 hours ప్లస్ అయితే కూర్చోబెట్టారు. సో అందుకని చెప్పేసరికి మాకు తెలీదు ఫస్ట్ టైము, అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ థింగ్, టోకెన్ దర్శనం. ఈ టోకెన్లో దర్శనం ఎలా ఉంది అని అంటే కింద 3 places అయితే మనకి టోకెన్స్ వేస్తున్నారు. ఇది దర్శనం టైం వచ్చేసరికి నాకు క్లియర్గా తెలీదు, బట్ 6 to 7 hours అన్నట్లుగా అంటున్నారు. ఈ టోకెన్ అనేది భూదేవి కాంప్లెక్స్లో వేస్తారు, ఇంకా 2 placesలో అయితే వేస్తారు. భూదేవి కాంప్లెక్స్లో మనకి ఎక్కువ టోకెన్స్ అనేది అలాట్మెంట్ చేస్తారు. సో మ్యాక్సిమం అందరూ భూదేవి కాంప్లెక్స్లో అయితే తీసుకుంటారు. భూదేవి కాంప్లెక్స్లో ఏ టైంలో వేస్తున్నారు ఇది చాలా మందికి తెలీదు. ఏ టైంలో వేస్తున్నారు అంటే మధ్యాహ్నం 2 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అది మెట్లెక్కే వాళ్ళకి ఒక టోకెన్స్, విడిగా వెళ్ళే వాళ్ళకి ఒక టోకెన్స్. మెట్లెక్కే వాళ్ళకి వెళ్తే మళ్ళీ 1200 మెట్టు దగ్గర మళ్ళీ మనం టోకెన్ అనేది స్కాన్ చేయించుకోవాలి, లేకపోతే ఆ టోకెన్ వ్యాలిడ్ అవ్వదు, మనల్ని ఇక్కడ ఎంట్రన్స్ కూడా చేయించరు. సో ఈ టోకెన్ వేయించుకొని దర్శనంకి వెళ్ళే వాళ్ళకి ఫాస్ట్గానే దర్శనం అయింది. కాకపోతే ఈ భూదేవి కాంప్లెక్స్లో ఎవరైతే ఉంటారో అంటే లైక్ టోకెన్ తీసుకోవడానికి నిలబడతారో అక్కడ కూడా చాలాసేపు అయితే నిలబడాలి. అంటే 11కి అలా వచ్చి నిలబడితే 2కి మనకు టోకెన్ ఇవ్వటం అయితే స్టార్ట్ చేస్తారు. ఇచ్చిన తర్వాత ఒక 1/2 hour 45 minutesలో జనాన్ని బట్టి వెళ్ళిపోతారు. సో ఇక్కడ వరకు ఉన్న టోకెన్స్ అండ్ ఫ్రీ దర్శనంకి అయితే ఇట్లా ఎంట్రన్స్ అవ్వాలి. మీకు ఎటువంటి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు వచ్చేసరికి రూమ్స్ గురించి అయితే చెప్తాను. అసలు రూమ్స్ ఎలా తీసుకోవాలి, చాలామందికి రూమ్స్ బుక్ చేసుకోవడం తెలియక చలికాలం చాలా ఇబ్బంది పడుతున్నారు. CRO ఆఫీస్, మీరు ఎక్కడున్నా సరే CRO ఆఫీస్ దగ్గరికి రీచ్ అవ్వంగానే CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిలబడితే పర్టికులర్ టైమింగ్స్ అయితే ఉంది. ఆ పర్టికులర్ టైమింగ్స్లో మనకి రూమ్ అలాట్మెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఆ రూమ్ అలాట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మన టోకెన్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ మన టోకెన్ నెంబర్ రాగానే మన ఫోన్కి వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది 1 or 2 minutesలో.
రాగానే మనకి ఏ రూము ఏంటి అనేది వచ్చేస్తుంది. అక్కడ 100 రూపీస్ రూమ్స్ అండ్ 1000 రూపీస్ రూమ్స్ అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే అలాట్మెంట్ చేస్తారు. 50 రూపీస్ రూమ్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి, తెలియని వాళ్ళకి చాలా చిన్నగా ఉంటాయి అలా ఉంటాయి అనుకుంటారు, కానీ నేను ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాట్మెంట్ మెసేజ్ వచ్చిన తర్వాత ఆ రూమ్స్ని మనకి జిఎన్సీలో ఇచ్చారనుకోండి, జిఎన్సీకి ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. జిఎన్సీ ఆఫీస్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ మనం చూపిస్తే కనుక ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి 500 ప్లస్ 50 రూపీస్ రూమ్స్ అయితే 50 రూపీస్, 500 ప్లస్ 100 రూపీస్ రూమ్స్ అయితే 100 రూపీస్. అంటే 50 రూపీస్ రూమ్స్ అనుకోండి 550 పే చేయాలి, 100 రూపీస్ రూమ్స్ అనుకోండి 600 రూపీస్ పే చేయాలి. పే చేస్తే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అనమాట, మిగిలిన ఏ పేమెంట్స్ కుదరదు. ఆన్లైన్లో పే చేసిన తర్వాత మనము ఇక్కడ వెంటనే మనకి రూమ్ అలాట్మెంట్కి కీస్ అయితే ఇస్తారు. కీస్కి రూమ్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న రూమ్స్ లాగా. అక్కడికి వెళ్ళిపోగానే కీస్ అయితే ఇచ్చేస్తారు. కీస్ ఇవ్వగానే మనం రూమ్లోకి అయితే వచ్చేసేయాలి. మనకి ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో అక్కడి నుంచి 2 అవర్స్ లోపే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత టోకెన్ తీసేసుకోవాలి, ఆ పేమెంట్ అనేది చేసేయాలి. 50 రూపీస్ రూమ్స్ అన్నారు కదా, 550 రూపీస్ కడుతున్నాం ఏంటి, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ 500 రూపీస్ అనేది మనకి మళ్ళీ రిటర్న్ పడిపోతుంది. ఒక 2 డేస్లో మనకి రిటర్న్ అనేది వచ్చేసిద్ది. సో దాని గురించి అసలు ఆలోచించాల్సి, మనం దేని నుంచి అయితే పేమెంట్ చేస్తున్నామో దానికి రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది.